ఒక రాజుగారి బొటనవేలు తెగి కింద పడింది. అది చూచిన మంత్రి, అంతా మన మంచి కొరకే జరిగింది రాజా అన్నాడు. రాజు ఆగ్రహించి మంత్రిని చెరసాలలో వేయించాడు. కొద్ది దినముల తరువాత రాజు ఒంటరిగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అడవి మనుషులు రాజును బంధించి తీసుకొని వెళ్లారు. నిన్ను మా దేవతకు బలివ్వబోతున్నాం, నీ 2 చేతులు జోడించి దేవతకు మ్రొక్కుము అన్నారు. వారు ఆ మాట రాజుతో అనగానే రాజుక చేసేదేమీ లేక తన 2 చేతులను జోడించి దేవతకు మ్రొక్కాడు. వారిలో ఒకరు జోడించిన 2 చేతులను చూచి ఒక చేతికి బొటనవేలు లేకపోవడం గమనించాడు. అవయవ లోపం గల వానికి దేవతకు బలివ్వకూడదని వారు తీర్మానం చేసుకొని రాజును విడిచిపెడతారు. రాజు అత్యానందభరితుడై బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. కోటకు చేరిన రాజు మంత్రిని చెరసాల నుంచి విడిపించాడు. నీవన్నట్లుగానే నా బొటనవేలు తెగడం నా మంచికే జరిగింది, నేను ప్రాణంతో బయటపడ్డాను అన్నాడు రాజు ఎంతో సంతోషంగా మంత్రి గారితో. ఈ కీడు నాకు మేలుగా మారింది, బాగానే ఉంది అని మంత్రి సెలవిచ్చాడు. మరి నేను చెరసాలలో వేయించాను కదా, నీకెలాగో మేలు జరిగింది అని రాజు అడిగితే మంత్రి సమాధానం చెప్పారు. రాజా, నేను నీతో వేటకొచ్చి నింటే నిన్ను విడిచిపెట్టి నన్ను ఆ దేవతకు వారు బలిచ్చిండేవారు కనుక మీరు నన్ను చెరసాలలో పెట్టి వెళ్ళడం నా మంచికే జరిగింది అన్నాడు. మీరు నాకు కీడు నిర్దేశించి తిరిగి